ఎవ్రీ ఇయర్ మన నాగవేల నదిని ఎందుకు క్లీన్ చేస్తున్నామని అనుకుంటున్నారా? ఎందుకంటే ఫ్యూచర్ లో మన నాగవేల రివర్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పొల్యూటెడ్ రివర్ గా మారబోతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వేస్ట్ మెటీరియల్ సాధారణమైన మెటీరియల్ అనుకుంటే మీరు పొరపడిన దీస్ ఆర్ ది మోస్ట్ టాక్సిక్ మెటీరియల్స్ అండ్ ద రివర్ వాటర్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు పాయిజన్. నేను ఈ మాటను ఎందుకు అంటున్నానంటే ఏ వ్యర్థాలు అయితే వాటర్ లో కలవకూడదో అటువంటి వ్యర్థాలు ఇక్కడ మీరు చూడండి. యూజ్ చేసి పడేసిన ఇంజెక్షన్స్, సెలైన్ సెట్స్, అలానే ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్, వీటికి తోడు డీకంపోజ్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్స్, ఇవన్నీ మన కంటికి కనిపించినవి. ఇంకా మన కంటికి కనిపించినవి ఇంకా చాలా వ్యర్థాలే ఉంటాయి. ఈ రివర్ వాటర్ మనం డైలీ యూజ్ చేస్తున్నాం అంటే ఆశ్చర్యం కాదు, భయం వేయాలి. మన శ్రీకాకుళం మున్సిపల్ అధికారులు వాళ్ళ సాయశక్తులా ప్రయత్నించి దీన్ని ఎంత ఫిల్టర్ చేసినా కూడా కొన్ని నానో అండ్ మైక్రో పార్టికల్స్ అన్ఫిల్టర్ గానే మిగిలిపోతాయి. కాబట్టి ఇటువంటి కలుషితమైన నీరును తాగడం వల్ల అంతు చిక్కని వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే దీనిని చెక్ పెడుతూ ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ టెంపరీ సొల్యూషన్ గా ఎప్పటికప్పుడు ఇటువంటి క్లీనింగ్ యాక్టివిటీస్ ని పెడుతూ ప్రజల్లో అవగాహన తీసుకొస్తుంది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. వీలైనంత వరకు కూడా నాగవేల నదిలో ఎటువంటి హానికరమైన వ్యర్థాలు, అలానే ప్లాస్టిక్ వేస్టేజ్, డికంపోజ్ కాని వేస్టేజ్, అలానే మెడికల్ వేస్టేజ్ లాంటివి పడేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. మన కోసం, మన భవిష్యత్తు కోసం.